ధర్నా దీక్ష అనే మాట వినబడితే చాలు పోలీస్ పటాలను దిగుతూనే ఉంటది. టెంట్లు తీసేసుడు, దొరికినోళ్ళని అరెస్ట్ చేసుడు, ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా హౌస్ అరెస్టులు చేసుడు, రోడ్ల మీద జులూస్ తీస్తే గొర్ర గొర్ర గుంజుకపోవుడు, ముట్టడి చేస్తే లాఠీలు అందుకొని కట్టడి చేసుడు. పబ్లిక్ తరపున ప్రతిపక్షాలు ఏ కార్యం పెట్టుకున్నా పాత సర్కార్ల పోలీస్ మర్యాదలైతే గిట్లనే ఉంటుండే. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు జరంత స్వేచ్ఛ వచ్చినట్టే అనిపిస్తుందబ్బా. 2 లక్షల రుణమాఫీ ఏమాయే, 15,000 రైతు భరోసా ఎటువాయే, రైతు కూలీలకు 12,000 ఇయ్యరా, వారికి 500 బోనస్ ఇంకెన్నడు ఇస్తారు, పంట నష్టం ఎకరానికి 25,000 ఇయ్యాల్సిందే అని కాంగ్రెస్ గ్యారంటీల మీద లడాయి ఎత్తుకున్నారు కమలం పార్టోళ్ళు. తెలంగాణ అంతటా రైతు సత్యాగ్రహ దీక్షలు పట్టిండ్రు కలెక్టర్ బంగ్లాల కాడ. 100 రోజులంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోర్టుతో తప్పించుకోవచ్చని 100 రోజులు మళ్ళీ రైతులను నమ్మబలికిండ్రు. ఒకసారి మోసపోయినాం, తెలంగాణలో నేను అధికారంలోకి తెచ్చుకున్నాం, ఎందుకు తెచ్చుకున్నాం అని తెలంగాణ సమాజం బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఏలువల్లకు వచ్చి 100 రోజులు దాటినా రైతుల తిప్పలు పట్టించుకుంటలేరు అనేది మనోళ్ళ పోరాటం. ఇక ఎంపీ అరవింద్ సార్ ఏమో గిట్ల అన్నాడు, మేము చేసిన కొన్ని తప్పులతోటి అలా వచ్చిందండి, ప్రజలు ఓట్లు వేయలే, ప్రేమతోటి వేయలే. వాళ్ళకి పవర్లకు రాలేనంత తప్పేం చేసిన రోజు జర కుల్లం కుల్ల చెప్తే బాగుండే సారు. ఏ మాట కామాట దీక్షలు నిరసనలు అనగానే పర్మిషన్ లేదని పోలీసులు దిగేది. ఇంతకు మునుపు వీళ్ళు కుద్దు కలెక్టర్ ఆఫీసుల కాడనే టెంట్లు వేసుకొని కూకున్నా ఎవ్వలేమనలే.